ఫ్రెండ్స్, ఈ బ్లాగ్ వచ్చేసి సాటర్డే మినీ బ్లాగ్ అండి. ఇది సాటర్డే వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్ కింద సమోసాలు చేశాను. ఈ సమోసాలు అనేది చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా వచ్చినాయి. అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీకు. దానికోసమని మైదా పిండి తీసుకుని ఉప్పు వేసుకుని అందులోకి మరిగించుకున్న ఆయిల్ అనేది వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకునేకి ఇలాగా ముద్ద కింద అవ్వాలండి. ఇలా వేసుకున్నాక వాటర్ వేసుకుని ఇలా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. కలుపుకున్నాను. ఇప్పుడు మనం ఒక బాక్స్ పెట్టి కవర్ చేసి అది పక్క పెట్టుకుందాము. తర్వాత వచ్చి ఆనియన్స్ కట్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఆనియన్స్ అనేది కట్ చేశాను. చూసినాక చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇప్పుడు చపాతీ అనేది చేసుకుందామండి. తర్వాత ఆనియన్స్ అనేది అలాగే మిక్స్ చేసుకోవాలని చూపిస్తాను మీకు. ఇలా చిన్న చిన్న ముద్దలు చేసాం కదా, ఇప్పుడు చపాతీ అనేది చేసుకోవాలి. అది చాలా పల్చగా చేసుకోవాలండి. మీకు ఎంత వీలైతే అంత పల్చగా అనేది చేసుకోవాలి. చూసిన కదా ఇలాగ చపాతీ అనేది నేను చేసేసాను. స్టవ్ మీద పెనం పెట్టుకుని బాగా హీట్ అవ్వాలండి. హీట్ అయ్యాక చపాతీ వేసుకుని కొంచెం లైట్గా బబుల్స్ వచ్చేదాకా కాల్చుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా కాల్చుకుంటే సరిపోతుంది. సమోసాలు అనేది చుట్టూ రాదండి. అందుకు మా బుజ్జి వచ్చి కట్ చేసి ఆ సమోసాలని చుడుతుందామని వచ్చారండి. తర్వాత వచ్చి నేను ఆనియన్స్ కట్ చేసుకుని అందులోకి ఉప్పు, కారం, అలాగే గరం మసాలా వేసుకుని కలుపుకుంటున్నానండి. కలుపుకున్నాను కదా, ఈ విధంగా కలుపుకున్నాక అందులోకి మనం చపాతీ ముక్కలు కట్ చేసినవి ఉంటాయి కదండి, చెయ్యి చిన్న చిన్న లేసి కింద కట్ చేసి వాటిని కూడా అందులో కలిపేసుకుని ఇలాగ సమోసాలు అనేది చుట్టుకున్నాము. కానీ కరెక్ట్ షేప్ అనేది రాలేదండి. పర్లేదు, బాగానే ఉన్నాయి సమోసాలు అనేది. ఇలాగ కట్ చేసుకున్నాం కదా, ఇలా కట్ చేసుకున్నాను సమోసాల కింద అన్నీ చుట్టేసుకున్నాను. ఇలా చుట్టేసుకున్నాక నేను కొంచెం ట్రై చేశాను, కానీ నాకు అస్సలు సెట్ అవ్వలేదండి. అవి సమోసాలు అనేది అసలు రాలేదు. మా బుజ్జి అయితే మాదిరిగానే పెట్టాను, నేను అది పెట్టలేదు. చూస్తున్నాక ఇలా సమోసాలు అనేది రెడీ చేసేసాము. షేప్ చూడండి. ఇలా సమోసాలు అనేది రెడీ చేసుకున్నాం కదా, తర్వాత వచ్చేసి అవి బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ సరిగ్గా రాక లాన్లో ఉన్న స్టెప్ అంతా కొంచెం లైట్గా బయటకు అనేది వచ్చేసింది. ఇలాగా సమోసాలు అనేది రెడీ చేసుకున్నానండి. చూడండి, వేడివేడిగా సమోసాలు అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.